సో అప్పుడు ఆలోచించుకుంటే నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను మొన్న ఈ మధ్య. అంటే పాప బర్త్డేకి ఇన్వైట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళి కలిస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయాను అంతే, డైరెక్ట్ గా ఎక్కడ షూటింగ్ తెలుసుకొని, నో అపాయింట్మెంట్ నథింగ్. సో చాలాసేపు ఉన్నాను కార్లో. ఉన్న తర్వాత ఆయనకి తెలిసింది నేను వచ్చాను అని. సో రమ్మని చెప్పారు, రమ్మని చెప్పి వెళ్ళాను. వెళ్ళి లేచి హీస్ ఎంత బాగా మాట్లాడారంటే అసలు అప్పటి రోజులు గోకులంలో సీత రోజుల గురించి అసలు ఏమీ మర్చిపోలేదు. హీ ఆస్క్డ్ అబౌట్ మై ఫ్యామిలీ, దట్ హౌస్ మై బ్రదర్, మై మదర్, మై హస్బెండ్. సో అలాగా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం. అసలు హాఫ్ అన్ అవర్ టైం వెళ్ళినట్టే మాకు తెలియలేదు. సో ఇట్స్ ఆల్ వెరీ నైస్. ఇప్పుడు ఏదైనా సినిమా టీవీలో చూస్తున్నప్పుడు శ్రీకాంత్ చూసినా, లైక్ జగపతి బాబు గారిని చూసినా గానీ ఒకసారి మెమరీస్ చేసుకుంటే అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని. ఓకే, ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ అసలు ఇంకా చెప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఒక రేంజ్ లో సోషల్ అసలు అలాగా వెళ్ళడం కూడా. వాట్స్ యువర్ ఒపీనియన్? లైక్ ఇట్స్ వెరీ అప్రిషియేట్ చేయాల్సిన విషయమేనండి. బికాస్ ఐ మీన్ ఇప్పుడే అంటే యంగ్ స్టేజ్ లోనే దట్ కెరియర్ టాప్ లో ఉన్నప్పుడే హీస్ చూజన్ దట్ థింగ్ ఆల్సో. టుగెదర్ హీస్ ట్రావెలింగ్. అండ్ అసలు చెప్పాలంటే ఆయన ఎక్కువ మాట్లాడరండి సెట్ లో. గోకులంలో సీత చేసినప్పుడు అయితే అస్సలు కన్వర్సేషన్ చాలా తక్కువ ఉండేది మాకు. మొన్న కలిసినప్పుడు ఇట్స్ బెటర్, ఫార్ బెటర్ చెప్పొచ్చు. అసలు మాట్లాడారు. అండ్ ఐ థింక్ ఈస్ అ గుడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్వియస్లీ. అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అనేది, దానికోసం హీ హస్ చూజన్ దిస్ ఆల్సో. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.